అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. ఓం శ్రీ సాయిరామ్. ఈరోజు మనం మేషరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. మేషరాశి వారికి మే 25 అనగా ఆదివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే మేషరాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నారో దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ యొక్క వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకు పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఎటువంటి శుభవార్తలు రాబోతున్నాయో, ఎటువంటి అశుభ పరిణామాలు మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి అటువంటి పూర్తి అంశాలను గురించి తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక మేషరాశి వారి వ్యక్తిత్వాన్ని, అలాగే వీరికి ఉన్న ఎదురవ్వబోతున్న శుభవార్తలు ఏంటో తెలుసుకుందాం. వ్యక్తిత్వం కూడా తెలుసుకుందాం మేషరాశి వారిది. ఈ రాశి వారికి ఈ రోజున చాలా అద్భుతంగా ఉండబోతుంది. అంటే ఇతర రాశి వారు ఈ విజయం కోసం పనిచేయరా అంటారేమో. ఇతర రాశి వారు కూడా విజయం కోసమే పనిచేస్తారు, కానీ ఈ రాశి వారు చాలా ఎక్కువగా విజయం కోసం చాలా దగ్గరలో ఉంటారు. ఈ రాశి వాళ్ళది రాశి పరంగా మొట్టమొదటి రాశి మేషరాశి, ఇక నెంబర్ 1 రాశిగా చెప్పుకోవచ్చు. అందుకని విజయాలు పొందే అర్హతలో ఈ రాశి వారు ఒక పాలు ఎక్కువనే ఉంటారని చెప్పుకోవచ్చండి. మేషరాశి వాళ్ళు చాలా చాలా అదృష్టవంతులుగా చెప్పుకుంటారు. ఎందుకంటే మేషరాశి వాళ్ళ మీద దైవానుగ్రహం అనేది చాలా పుష్కలంగా ఉంటుంది. వీరికి అదృష్టం అనేది బాగా ఎక్కువగా తలుపు తడుతూనే ఉంటుందని చెప్పుకోవచ్చు. అంటే ఏంటంటే ఈ రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారు ఎప్పుడు కూడా ప్రతి విషయంలో కూడా ముందంజలో ఉంటారు. ముందంజలో ఉండాలనే కోరికలు కూడా మీరు చాలా బలంగా కోరుకుంటూ ఉంటారు. ఇక ఈ రాశి వారు ఎక్కువగా అదృష్టాన్ని భగవంతుడి పైన వరిస్తూ ఉండేలాగా చూస్తాడనమాట. ఇక వీరు చేసేటువంటి ప్రతి పని కూడా భగవంతుడి అనుగ్రహం ఎక్కువగా ఉంటుంది. వీరు చేసేటువంటి ప్రతి పనిలో కూడా మీరు అనుకున్న దానికంటే కూడా కొంచెం ముందే దాన్ని పూర్తి చేయడం, ఇంకా విజయం పొందడం అనేది కూడా వీరి జీవితంలో ఇప్పటి వరకు చాలా రకాలుగా చూసే ఉంటారు. కానీ ఏంటంటే కొన్ని సమస్యలు, కష్టాలు ప్రతి ఒక్కరికి కూడా సహజంగా వస్తూ ఉంటాయి కదండి. అంటే కేవలము ఈ రాశి వారికే కాదండి, ఏ రాశి వారికైనా కానీ కష్ట నష్టాలు అనేవి సహజంగా వస్తూ ఉంటాయి. మానవ జన్మ ఎత్తిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా కష్టాలు నష్టాలు అనేవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అలాగే మీ జీవితంలో కూడా గతంలో కానీ ఇప్పుడు కూడా కొన్ని విషయం జరుగుతూ ఉన్నటువంటి కష్టాలు, సమస్యలు ఏవైనా కానీ మీరు మా దాకా రాలేదు, ఇంకా అదృష్టం అనేది మాకు అసలు సొంతం కాలేదని చెప్పి ఎవరైతే మీరు చాలాగా ఫీల్ అవుతూ కష్టాన్ని తగినటువంటి ప్రతిఫలాన్ని భగవంతుడు మాకు ఇవ్వటం లేదని చెప్పి బాధపడేవారి కూడా ఈ రాశి జాతకులు ఎంత కష్టాన్నైనా సరే చేసేంత అదృష్టాన్ని అయితే పొందబోతున్నారని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటారండి. బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు ఈ రాశి వాళ్ళు మనం ఇంతలోనే స్టార్ట్ చేద్దాం, ఇంత పెట్టుబడి పెడదామని చెప్పి ఒక ప్రణాళికను వేసుకుంటారు. అయితే వీళ్ళు వేసుకునే ప్రణాళికలో ఎంత అమౌంట్ అయితే మీరు అనుకుంటారో, ఇంకా అంతకంటే కూడా కొంచెం తక్కువలోనే మీరు అనుకున్నటువంటి వ్యాపారం అనేది ఈ రోజులలో అయితే పూర్తి చేస్తారు. అలా అదృష్టం అనేది ఏదో ఒక విధానంగా మిమ్మల్ని వరించబోతుందని చెప్పుకోవాలి. భగవంతుడి యొక్క ఆశీస్సులు కూడా మీ రాశి వారికి నిత్యం ఉంటాయండి. ఎందుకంటే ఈ రాశి వారు ఎక్కువగా భగవంతుడి యొక్క సేవలోనే గడుపుతుంటారు. ఆధ్యాత్మికపరమైన విషయాల్లో చాలా ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. అలాగే దేవాలయ దర్శనాలు, భగవంతుని దర్శించుకోవడము ఈ రాశి వారికి ఎక్కువగా ఇష్టం అనమాట. ఈ రాశి పైన భగవంతుడి అనుగ్రహం ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ రాశి వారు తప్పకుండా శివారాధన ఎక్కువగా చేసుకుంటూ ఉండండి. ఎందుకంటే మీరు శివారాధన కనుక ఖచ్చితంగా చేసి ఉంటే పరమేశ్వరుడు యొక్క ఆశీస్సులు మీకు ఏదో ఒక విధ రూపంలో స్వామివారి అనుగ్రహము మీకు ప్రతి పనిలో కూడా మిమ్మల్ని సక్సెస్ వైపు దారి తీసే విధానంగా భగవంతుడు ఎప్పుడు కూడా మీకు తోడుగా ఉంటాడు. స్వామివారు ఐశ్వర్య ప్రదాత కదా, కాబట్టి భగవంతుడు కూడా స్వామి ఐశ్వర్యాన్ని కురిపిస్తాడు. కాబట్టి పరమేశ్వరుడు యొక్క పాద పద్మాలు ఎప్పుడు కూడా విడిచిపెట్టకండి. ఇక అందులో మీ జీవితంలో కొన్ని విషయాలలో చాలా వరకు కూడా శుభకరమైనటువంటి కుటుంబపరమైన విషయాలు కావచ్చు, లేదంటే మీకు వ్యాపారపరంగా కావచ్చు, ఇలా ఏదో ఒకటి మిమ్మల్ని చాలా రకాలుగా ఇబ్బంది పెట్టే సమస్యలు, సిచ్యువేషన్స్ అయితే చాలా రకాలుగా మిమ్మల్ని బాధ పెడుతూ ఇప్పటికి కూడా బాధిస్తున్నటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. అయితే మీరు ఎక్కడ కూడా తగ్గకుండా మా సమస్యలు ఉండనివ్వండి, కష్టాలను ఉండనివ్వండి, ఎవరైనా ఎన్నైనా కానీ మా మీద అంటే ఎంత కుట్రలు పడినా ఇవన్నీ కూడా మాకు సంబంధం లేదు, మేము భగవంతుడి యొక్క నామజపంలోనే ఉంటాము, భగవంతుని ఆరాధిస్తూ ఉంటామని మీరు ఎప్పుడు అనుకొని అలా మీ మనసును బట్టి ఆ భగవంతుడు మీపై కటాక్షలు అనేటివి కురిపిస్తున్నాడు అనమాట. అంటే మీకు ఎప్పుడు ఆత్మస్థైర్యంతో మీరు చాలా రకాలుగా మీ ప్రయత్నాలు చాలా న్యాయపరంగా చేసుకుంటూ పోతున్నారు. కాబట్టి మీకు అదృష్టానికి గురవ్వడానికి కారణము మీ మంచితనం అని చెప్పుకోవాలి. మిగతా కొంతమంది వ్యక్తులు ఏంటంటే మిమ్మల్ని చూసి ఓర్వలేనంత కొంతమంది వ్యక్తులు ఏం చేస్తారంటే అసూయతో మీరు చేసేటువంటి ఆ పనిని చెడగొట్టడానికి ముందే ఉంటారు. అన్ని రకాల అడ్డంకులు ఏదో ఒక
సృష్టించాలని చెప్పి సూచిస్తుంటారు. ఇవన్నీ కూడా మీరు ఎక్కువ పట్టించుకోకండి. మీ ధర్మ మార్గంలో మీరు ఎప్పుడు కూడా నడుస్తూ ఉండండి. అదే మీకు శ్రీరామ రక్షగా వెన్నంటే ఉండి కాపాడుతుంది. ఇక అలాగే మిమ్మల్ని ఏదైనా ఎదుటి వ్యక్తులు కొంచెం తప్పుగా మాట్లాడినా మీరు ఎప్పుడు కూడా ఎదుటి వ్యక్తులను క్షమించేటువంటి గుణం ఉంటుంది. కాబట్టి చాలా రకాలుగా చాలా వ్యక్తుల దగ్గర మీరు ఎప్పుడు కూడా మోసపోతున్నారు. అయితే ఒక శత్రువు ఎవరనేది ఈరోజు మీకు తెలియబోతుంది. మీకైతే మీ యొక్క శత్రువు అంటే మీ కీడు కోరే వ్యక్తి కావచ్చు. మీతో ఉంటూ మీ మంచి కోరుకుంటూ నటిస్తూ పైకి మీతో ఉంటున్నట్టు ఒక వ్యక్తి, ఒక రహస్యమైనటువంటి శత్రువు ఎవరనేది మీరు తెలుసుకుంటారని చెప్పుకోవచ్చు. ఈ రోజున మీరు ఆ వ్యక్తి ఎవరు మంచివారు, ఎవరు చెడ్డవారు అనే విషయంలో ఒక క్లారిటీ అనేది మీకు వస్తుందని చెప్పుకోవచ్చు. ఇక అలాగే మీకు అలాంటి వ్యక్తులు ఎవరైనా తెలిసిన తర్వాత మీరు చాలా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే మీ మీ చుట్టూ ఉంటున్నటువంటి వ్యక్తి నాతో ప్రతిరోజు కూడా చాలా మంచి కోరుకునే వ్యక్తిలాగా నా దగ్గర చాలా బిల్డప్ ఇస్తున్నారు. అయ్యో వీరా ఇలా చేస్తుంది, ఏమని ఇలా చేసింది అనేటువంటి ఒక ఆశ్చర్యకరమైన విషయం మీలో అంటే చాలా గురైనటువంటి సందర్భం అయితే ఏర్పడుతుందన్నమాట. ఈ విధంగా మీకు ఆ వ్యక్తి గురించి పూర్తి నిజాలు తెలిసిన తర్వాత మరలా తిరిగి మరొక వ్యక్తిని నమ్మాలంటే మీరు చాలా రకాలుగా ఆలోచిస్తారు. కాబట్టి ఇక వీటి గురించి ఎక్కువగా బాధపడకండి. మీ పరంగా అన్నీ కూడా కరెక్ట్ చేసుకుంటూ పోండి. ఓడలు భగవంతుడి యొక్క ఎవరైతే మీ మీద కక్ష కట్టి ఉంటారో అవన్నీ కూడా మీకు భగవంతుడు దూరం చేస్తాడు. కాబట్టి వీటి గురించి ఎక్కువగా ఆలోచించి మానసిక ఒత్తిడితో ఇంకాస్త ఒత్తిడి ఏదైనా పడుతూ మానసిక ఆరోగ్యాన్ని మీరు దూరం చేసుకోకండి. మీ మనశ్శాంతిని మీరే దూరం చేసుకోకండి. శివారాధనలో ఎక్కువ కాలం గడపండి. శివారాధనలో కూడా బిల్వపత్రాలతో పరమేశ్వరుని ఎవరైతే ఎక్కువగా ఈ రాశివారు ఆరాధిస్తున్నట్లయితే పరమేశ్వరుడు యొక్క నామజపాన్ని ఎక్కువగా ఎన్నిసార్లు వీలుంటే అన్నిసార్లు స్వామివారి నామజపాన్ని చేసుకుంటూ ఉండడం. ఉదయాన్నే శివారాధన ఎవరైతే చేసుకుంటూ ఉంటారో వారందరూ కూడా తప్పకుండా పరమేశ్వరుడు యొక్క అనుగ్రహంతో మీకు ఉన్నటువంటి చిన్న చితక సమస్యలన్నీ కూడా దూరం అయిపోతాయని చెప్పుకోవచ్చు. అలా బిల్వపత్రాలతో పరమేశ్వరుని ఆరాధించుకోవడం మొదలుపెట్టండి. మీకు అన్ని రాశుల వారికి తిరగనిది లేకుండా ఆర్థికపరమైన సమస్యలన్నీ కూడా ఏవైనా కానీ ఎక్కడి నుండి మీకు అన్నీ కూడా చాలా చక్కగా మీరు అనుకునే పనులన్నీ కూడా నెరవేరుతాయి. మీ జీవితం కూడా ఎన్నో రకాలుగా మలుపు జరుగుతుంది. అసలు మేమైనా ఇంతగా ఆర్థిక అభివృద్ధిని పొందగలుగుతుంది, మేమేదా నిజంగా మీ మనసాక్షి అనిపించి ఆశ్చర్యపోయే విధంగా జీవితం మారిపోయేది ఉంది. అలాగే మీ వద్దు ధర్మపరమైనటువంటి న్యాయపరమైనటువంటి పనులు చేసుకుంటూ పోతున్నారు. కాబట్టి మీ స్థితిగత అనేది ఆర్థికపరమైనటువంటి ప్రతి విషయంలో కూడా ఈ రాశివారు మంచి మార్పులను ఈ రోజున అయితే చూడబోతున్నారని చెప్పుకోవచ్చు. విషయానికి వస్తే వీరికి ఈ రోజున అంటే 25వ తారీఖున ఈ నెలలో వీరికి చాలా అఖండమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. అదృష్టం అనేది వరించబోతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రాశి వారికి అన్నీ బాగున్నా ఒక్కొక్కసారి డబ్బు పరంగా వీరికి చాలా కావాల్సిన ధనం చేతికి రాక కొన్ని ఇబ్బందులు అయితే ఫేస్ చేస్తూ ఉంటారు. ఈ ఇబ్బందులు ఏంటంటే వీరి యొక్క ఊహించినటువంటి పెను మార్పులకు కూడా కారణం తీసుకొచ్చే విధంగా వీరి జీవితంలో చాలా వరకు చూస్తారు. ఆ ఆర్థికపరమైన ఇబ్బందుల వల్ల మీరు అనుకున్న వాళ్ళని కూడా చాలా వరకు వీరి నుండి దూరం అయిపోయినా వాళ్ళు కూడా బాధపడలేరు. అయినా వీరు ఏం ఫీల్ అవ్వాల్సినటువంటి అవసరం లేదండి. మీ యొక్క స్థితిగతి పూర్తిగా మారిపోతుంది. అది కూడా ఒక స్త్రీ వల్ల కూడా మీరు ఆర్థికపరమైన ఇబ్బందులను ఎదుర్కొంటూ ఎవరి నుండి అయితే మీకు కొంచెం మిమ్మల్ని ఎవరైతే తక్కువ చేసి మాట్లాడారో ఎవరైతే మీరు పెట్టారో ఆ వ్యక్తులు కూడా అడిగి వచ్చేసరికి ఏదో విధంగా మాకు ఆర్థికపరమైన సహాయాన్ని అయితే మీ దగ్గర నుండి కోరుతున్నామని చెప్పి అడుగుతారు. కాబట్టి మీరేం ఫీల్ అవ్వకండి. తక్కువ చేసి మాట్లాడారనో లేకపోతే ఇప్పుడు ఎక్కువగా అంటే ఎవరో సహాయం చేయలేదని చెప్పి ఫీల్ అవ్వకండి. ముందు రోజులలో ఎవరి గది ఎలా ఉంటుందో కాలం నిర్ణయిస్తుంది. కాబట్టి మీరు ధర్మపరంగా న్యాయపరంగా మీ పనులు మీరు కొనసాగించుకొని ఎప్పటిలాగానే వెళ్ళండి. అలాగే వీరికి ఈ రోజున చాలా రకాలుగా చక్కగా అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళకి మీ యొక్క వృత్తి వ్యాపార పరంగా అన్నిట్లలో కూడా మీరైతే మంచిగా ఒక విజయాన్ని అయితే చూస్తారని చెప్పుకోవచ్చు. అలాగే మంచిగా కుటుంబంతో మీరు కలిసి మెలిసి ఏదైతే చాలా రోజుల నుండి కుటుంబంతో సమయం స్పెండ్ చేయాలని చెప్పి ఎవరైతే బాధపడుతున్నారో ఈ రాశి వారు చక్కగా కుటుంబానికి సమయాన్ని కూడా ఇస్తారు. ఇక పూర్తిగా మీ పనులు మీరు చేసుకుంటున్న వారితో సమయం అని స్పెండ్ చేస్తారండి. ఇక ఆర్థికపరమైన ఆటుపోట్లు కూడా ఎక్కడ కూడా ఎదుర్కోవడం వంటి పరిస్థితులు అయితే మీకు ఈ రోజున మీకు కనిపించబోతున్నాయి. అయితే మీ జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి పనిని మీరు తప్పకుండా చేస్తారు. ఒక స్త్రీ రాక మీకు ఉన్నటువంటి సమస్యలను కూడా దూరం చేయబోతుంది.
మరి ఆ స్త్రీ ఎవరో తెలుసా అండి? మహాలక్ష్మీదేవి. మహాలక్ష్మీదేవి రాశి వారి యొక్క జీవితంలో ఆ తల్లి రాక అంటే ఒక అద్భుతం అని చెప్పుకోవచ్చు. ఆ దేవత మీకోసం రాబోతుందని చెప్పుకోవాలి. ఏ దేవత అయినా కానీ మన కోసం దేనికి వస్తుందండి చెప్పండి? కాకపోతే మనం చేయాల్సినటువంటి కొన్ని మార్పు చేర్పులు, మంచి పనులు చేయాలని చెప్పి భగవంతుని యొక్క ఆగమనం కొన్ని విషయాల్లో మనం తప్పకుండా అమ్మవారికి సంబంధించినటువంటి ఆర్థికపరమైన విషయాలు కానీ, వ్యాపారపరమైన విషయాలు కానీ, ఇలా ఏ విషయాన్నైనా సరే లక్ష్మీదేవిని ఎవరైతే పూజిస్తూ ఉంటారో, ఏ సమస్యలకైనా ఉద్యోగ విషయంలో ఏ ప్లేస్కైనా వెళ్ళాలని చెప్పి అనుకున్న వాళ్ళు ప్రమోషన్ దృష్టిలో మీ పేరు లేకపోవడం, వచ్చే అవకాశాలు వెనక్కి చేరుకునే పరిస్థితులు కావడము, ఇలాంటి మీ జీవితంలో కృంగదీసే విధానంగా ఉంటాయి. టైంకి మీరు విజయాన్ని దూరం అవ్వడం, ఇలాంటివన్నీ కూడా ఈ రాశి వారికి కొంచెం మనసును కృంగదీసే విధానంగా జరిగిపోతాయని చెప్పుకోవచ్చు. అంటే ఇలాంటి పరిస్థితుల్లో మానసికంగా ధైర్యంగా ఉన్నటువంటి ఒక న్యాయపరమైన చిన్న పరిహారం అయితే తప్పకుండా మీరైతే ఈ రాశి వారు చేసుకోండి. అది 16 అని చెప్పుకుంటే కూడా మీ జీవితంలో ముఖ్యమైనటువంటి చేసేటువంటి పనిగా అయితే దాన్ని మలుచుకోండి. ప్రతిరోజు కూడా మీరు పని చేయాలండి. అంటే ఏంటంటే మీ చేతితో డబ్బు లేదా అలాగే మీకు ఆర్థికపరమైన విషయాల్లో చాలా వరకు కూడా బాధపడుతూ ఉంటున్నామని చెప్పి చాలా రోజుల నుంచి బాధపడుతున్న వారికి ఏం చేయాలంటే చాలా నిరాశకైతే ముందు గురవ్వడం మానేయండి. ఎవరైతే ఈ రాశి వారు లక్ష్మీదేవి యొక్క ఆగమనం ఇంట్లో ప్రతినిత్యం కూడా ఆమెకు సంబంధించినటువంటి విషయాల్లో కానీ, అమ్మవారికి సంబంధించిన పూజలు చేసుకోవడం కానీ, ఇలాంటివి చేసుకోవడం వల్ల మీకు అన్ని విషయాల్లో కూడా మీ జీవితం కొత్త ఆశలు అయితే చిగురింపచేస్తుంది. చాలా చక్కగా మార్పులు చేర్పులు అనేవి కనిపించడం చూస్తారు. ఇలా ఎవరైతే మీరు ఆర్థికపరమైన విషయాల్లో బాధపడుతున్నారో, ఆర్థికంగా ఉన్నటువంటి ఇబ్బందులు, అప్పులపాలన్నీ కూడా ప్రతి ఒక్కరు బయటపడతారని చెప్పుకోవచ్చు. మేషరాశి వారి జాతక ఫలితాలు తెలుసుకున్నారు కదండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. కాబట్టి మేషరాశి వారికి జాగ్రత్తగా ఉండండి. ఆ దేవుడు అనుగ్రహం, శివ అనుగ్రహం, అమ్మవారి అనుగ్రహం, లక్ష్మీదేవి అనుగ్రహం అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సర్వేజన సుఖినో భవంతు. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.